అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరి ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న నాపా వ్యాలీ అండి ఈరోజు మన వీడియోలో. ఇక్కడ కొన్ని వేల ఎకరాల్లో ద్రాక్ష తోటలు ఉంటాయి. అలాగే వైనరీస్ కూడా వందల సంఖ్యలో వైనరీస్ ఉంటాయి. అందమైన గులాబీ తోటలు ఉంటాయి. ప్రపంచంలోనే చాలా చాలా దేశాలకి ఇక్కడ నుంచి వైన్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుందంట. ఇక్కడ వైన్ టేస్టింగ్ ప్లేస్ కూడా ఉంటుందన్నమాట. అవన్నీ కూడా అందమైన కొండలు, పచ్చని ప్రకృతి సౌందర్యాలు ఇవన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఆనందించండి. ఆ రోజు ఉదయం 6 గంటలకి అప్పుడే తెల్లవారుతుందనమాట. సూర్యోదయం అవుతుంది. ఇంట్లో జస్ట్ అలా కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయాము. ఆ టైంలో అయితేనే అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంటే అలాగ కొండలు, పచ్చని చెట్లు, ఆ సూర్యోదయము, ప్రకృతి అందాలన్నీ ఆస్వాదిస్తూ ఉంటే చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అలా వెళ్తూ ఉంటే అసలు చాలా బాగా ఆనందంగా అనిపించిందండి. నాపా వ్యాలీలో బూషాన్ బేకరీ అని చెప్పేసి చాలా ఫేమస్ అటండి. అక్కడ బేకరీ ఐటమ్స్ చాలా బాగుంటాయట. రకరకాల బ్రెడ్స్, కేక్స్, డిజర్ట్స్ చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి పిల్లలు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ కంపల్సరీ టేస్ట్ చేస్తారట. ఇవన్నీ కూడా కంపల్సరీ తినే వెళ్తారట. మాతో కూడా ఈ బేకరీ అంత ఐటమ్స్ అన్ని టేస్ట్ చేయించాలని చెప్పేసి కొన్ని తీసుకున్నారు. చాలా చాలా బాగున్నాయండి. వాటి పేర్లు ఏవో చెప్పారు కానీ నాకు అంతగా గుర్తులేవు. మార్నింగ్ టైం వచ్చేసి 7:30 అయిందండి. ఇక్కడ చాలామంది పొద్దున్నే చక్కగా బైకర్స్ సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు. కొంతమంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చల్లని చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ వేండలర్ పార్క్ అని ఉందండి. ఇక్కడ ఎన్నో రోజు ప్లాంట్స్ అనమాట. రకరకాల ప్లాంట్స్, రోజెస్ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట, చాలా పెద్దగా. ఇక్కడ చాలాసేపు గడిపి మేము కూడా ఈ వాతావరణంలో వాకింగ్ చేస్తే బాగుంటుంది మమ్మీ అని పిల్లలు అనటంతో ఇక్కడ చాలాసేపు వాకింగ్ చేశామండి. 195,000 ఎకరాల్లో ఈ నాపా వ్యాలీ ఆవరించి ఉంటుందంటండి, మొత్తం ప్లేస్ అంతా కలిపి. దీనిలో 40,000 నుంచి 50,000 ఎకరాల్లో ద్రాక్ష తోటలు ఉంటాయట. 400కి పైగా వైనరీస్ ఉంటాయటండి. ఈ నాపా వ్యాలీ ప్రపంచంలోనే చాలా ఫేమస్ వైన్ రీజన్లో ఒకటిగా చెప్తారట. నాపా వ్యాలీలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి అందమైన ద్రాక్ష తోటలు, అందమైన కొండలు, పచ్చని ప్రకృతి, లగ్జరీ రెస్టారెంట్స్, అసలు ఎంత బాగుంటుందంటేనండి చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్. ఇంతకుముందు నాపా వ్యాలీ షార్ట్ వీడియో పెట్టాను కదా, దానిలో 500 ఎకరాలని చెప్పాను కానీ అది అప్పుడు నాకు అంత తెలియలేదండి. 50,000 ఎకరాలట. అది బై మిస్టేక్ నేను చెప్పాను అలాగా. ఇక్కడ ఫ్యామిలీస్తో సరదాగా గడపడానికి, ప్రశాంతంగా గడపడానికి అమెరికాలోని స్టేట్స్ నుంచి కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడ వైన్ టేస్ట్ చేసి మంచి మంచి లగ్జరీ హోటల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అక్కడ చక్కగా స్టే చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారట. ఇక్కడ వేండలర్ పార్కులో కాసేపు అలాగా స్పెండ్ చేసేసి అక్కడి నుంచి వేటరన్ స్పా మెమోరియల్ పార్క్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళామండి. అక్కడ వెళ్తుంటే దారి పొడుగుతా ద్రాక్ష తోటలు అనమాట. ఎవరు మనం కోసుకున్నా ఎవరు ఏం అడిగేవాళ్ళు లేరు. ఇక్కడ చాలా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాను అనమాట. మీ అందరికీ చూపించాలని ఇలాగ వీడియోస్ అవి తీస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా కోసుకుని తినేసినట్టు చూపిస్తున్నాను కానీ ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. దాని మీద చాలా పెస్టిసైడ్స్ చల్లుతారని చెప్పేసి మా పాప చేతిలో బాటిల్ ఉంటే అప్పటికప్పుడు ఇలా కడిగేసుకొని చాలా తినేసాను, టేస్ట్ చూశాను అనమాట. చాలా స్వీట్ ఉన్నాయన్నమాట. ఇవి మనకి రెగ్యులర్గా దొరికే గ్రేప్స్ లాగా అయితే లేవండి, కొంచెం చిన్న సైజులో ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వీటితో వైన్ తయారు చేస్తారట. ఇన్ని వేల ఎకరాల్లో ద్రాక్ష తోటలన్నీ చూసి నాకైతే మతిపోయిందనమాట. చూడండి, ఈ మెమోరియల్ పార్క్ అంట. ఇక్కడ మొత్తం అన్నీ ఇవే అనమాట. ఇంకా గ్రేప్స్ తోటలు, గులాబీ తోటలు అయితే ఎన్ని ఉన్నాయో. చెయ్యి అయితే దొరదొచ్చింది కానీ చాలా వీడియోస్లో మీకు ఇక్కడ రోజు ఇవి చూపించాను కదా గార్డెన్స్. ఇక్కడ ఈ పార్కులో చాలాసేపు తిరిగి రావటం వల్ల ఇక్కడ చాలాసేపు అలా గడిపేసాం అనమాట. ఈ వేటరన్స్ మెమోరియల్ పార్క్లోనే ఇక్కడే ఈ గులాబీ తోటల్లోనే ఇట్లా స్టెప్స్ లాగా ఉంది. అక్కడ చాలాసేపు కూర్చున్నాము. ఆ చల్లటి వాతావరణంలో కొంచెం వెచ్చగా ఎండ తగులుతుందని ఇక్కడ మా పాప హైడీ చూడండి, హైడీ ఎలా రెస్ట్ తీసుకుందో. అలసిపోయింది హైడీ పాపం. ఇక్కడ ఒక చాలా పెద్ద చెట్టు అండి, చాలా ఏళ్లనాటి చెట్టు అట. దీనికి పడిపోయేలాగా ఉందని సపోర్ట్ ఏవో కొంచెం రాడ్స్ లాంటివి పెట్టేసి దాని అంతా లైటింగ్ పెట్టేశారు. చెట్లను అంత బాగా ప్రొటెక్ట్ చేస్తారట. ఇక్కడేమో రాళ్ళని ఇలాగా పేర్చి ఏదో మష్రూమ్స్ లుక్ వచ్చేలాగా మష్రూమ్ గార్డెన్ అని పెట్టారండి. అది ఎందుకు పెట్టారో నాకు తెలియదు, జస్ట్ ఊరికే బాగుందని మీతో షేర్ చేస్తున్నాను.
లైబ్రరీ కమ్యూనిటీ సెంటర్ అని ఉందండి. ఇక్కడ ఏంటంటే ఈ లైబ్రరీ బయట చాలా పెద్ద చెస్ బోర్డ్ లాగా అలా పెయింట్ లాగా వేసేసి అక్కడ చెస్ బోర్డ్ కాయిన్స్ అన్ని చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళంతా సరదాగా ఆడుకుంటారు కావాలి. మేము కూడా నేను మా అల్లుడు మా వారు కాసేపు ఆడాము. చాలాసేపే ఆడాం. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పైన స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది మాకు. నాపా వ్యాలీలో అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తూ ట్రైన్ సర్వీస్ కూడా ఉంటుందటండి. ఇట్లా కార్స్లో వెళ్ళటం మొత్తం కవర్ చేయడం కుదరదు అనుకున్న వాళ్ళు ట్రైన్స్లో వెళ్తూ ఉంటారట. ఇక్కడ నాపా వ్యాలీ అని పెద్ద బోర్డు ఉంటే అక్కడ మేము ఫొటోస్ తీసుకుని ఇట్లా ఈ రీల్స్ మీద సరదాగా అలా తిరుగుతూ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి వైన్ టేస్టింగ్, మార్కెట్ ప్లేస్, పిక్నికింగ్, వైన్ బ్యారల్ స్టోరేజ్ ఇలా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళామండి. ఇక్కడ టికెట్స్ తీసుకుంటే లోపల వైన్ టేస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ పెట్స్ని అలౌ చేయరని చెప్పేసి మా హైడీకి ఒక బ్యాగ్ ఉంటుందన్నమాట. ఇలాంటి చోటకు వచ్చినప్పుడు దానిలో కూర్చోబెట్టి వెళ్తున్నాం. పాపం చూడండి ఎలా చూస్తుందో. ఇక్కడ కూడా చాలా చాలా బాగుందండి. అసలు ఇలాంటిది ఒక ప్లేస్ ఉందన్న విషయమే నాకు ఇప్పటివరకు తెలియదు అనమాట. ఇదంతా చూస్తుంటే ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చేసినట్టుగా అనిపించింది. ఇక్కడ వైన్ టేస్టింగ్కి వెళ్ళడానికి ఇక్కడ అసలు చూడండి లోపల ఎలా ఉందో. ఇలా క్లోజ్ చేసి ఉంటే నన్నే తీయమన్నారనమాట. వీడియో తీస్తాను తీయండి అంటే ఆ డోర్ని నేనే ఓపెన్ చేశానండి. లోపల చూడండి ఎంత అదొక వైన్ ప్రపంచం అన్నమాట. అసలు ఎలా అనిపించిందో ఇలాంటి చోటకి ఫస్ట్ టైం నేను అడుగు పెట్టడం. మనం తాగినా తాగపోయినా ప్రపంచం ఇలా ఉంటుంది అని తెలియాలి కదండి. అందుకని మీతో అంతా షేర్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు నాపా వ్యాలీకి వచ్చిన వాళ్ళందరూ ఇలా వెళ్ళి ఇవన్నీ చూస్తూ ఉంటారట. ఈ అద్భుతమైన ప్రపంచాల్లో ఒకసారి మనం కూడా చూస్తే తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో పిల్లలు లోపలికి తీసుకెళ్లారనమాట. ముందుగా ఎంట్రన్స్లో ఒక టికెట్ తీసేసుకుని అప్పుడు లోపలికి వస్తే ఏంటంటే ఇట్లాగా వైన్ టేస్ట్ చేయొచ్చు. ఇంతని ఎంతో ఎంఎల్ పోస్తారట, అది టేస్ట్ చేయొచ్చు. ప్లస్ ఇదంతా కూడా చూడొచ్చు అన్న ఉద్దేశంతో మా అందరికీ టికెట్స్ తీసుకుని లోపలికి తీసుకొచ్చారండి మా అల్లుడు. చూడండి ఇదంతా ఓన్లీ వైన్ బాటిల్స్ అనే కాదు, టేస్ట్ చేసి మనకు కావాల్సిన వైన్ కొనుక్కుంటూ ఉంటారట. వైన్స్ అనే కాదు, ఇక్కడ ఏవో చాలా చాలా రకాల మనం కొనుక్కోవటానికి వీలుగా ఏవో చాలా ఉన్నాయి. ఇంట్లోకి ఉపయోగపడేవన్నీ కూడా మనం ఇలాగా ఫ్రిడ్జ్ మీద పెట్టుకునే మ్యాగ్నెట్స్ దగ్గర నుంచి ఏవేవో ఉన్నాయి, అన్నీ చూసాము. వైన్ తయారైన వెంటనే బ్యారల్స్లో నింపేరటండి. ఫస్ట్ స్పెషల్గా తయారు చేసిన చెక్క బ్యారల్స్లో నెలల నుండి కొన్ని సంవత్సరాల వరకు నిల్వ ఉంచుతారట. అక్కడ దాన్ని ఏజినింగ్ అనేది అంటారటండి. తర్వాత వాటి రుచి, దానివల్ల ఏంటంటే రుచి, వాసన, క్వాలిటీ అవన్నీ పెరుగుతాయట. ఏవో వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ బ్యారల్స్ని ఫ్రెంచ్ ఓక్, అమెరికన్ ఓక్ చెక్కతో తయారు చేస్తారట. ఇక్కడ నుంచి మేము అక్కడ వైన్ స్టోర్ చేసే ప్లేస్కి వెళ్ళాము. అక్కడ చూడండి అసలు ఎలా ఉందో. చాలా తక్కువ టెంపరేచర్లో డార్క్గా కూల్గా ఉండే రూమ్స్లో అలా గదుల్లో పేర్చి నిల్వ చేస్తారటండి. అది టెంపరేచర్ 12 నుంచి 15 సెంటీగ్రేడ్లో ఉంటుందంట. ఇక్కడ కొన్ని వందల బ్యారల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క దానిలో వేరే వేరే రకాల వైన్స్ని ఉంచుతారంట. ఈ ప్రాసెస్లో ఇవన్నీ చూస్తే నేను ఫస్ట్ టైం చూడటం అనమాట. చూడండి ఇది ఒక రకమైన ఫీలింగ్, కానీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఇంత కష్టపడి ఇలాగా నిల్వ ఉంచుతారా అని చెప్పి అనిపించింది. అందుకే అంత కాస్ట్లీ ఏమో మందు అని వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాం అనమాట. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందట. To the place where the same old and welcome sign with population getting by, crossing that county line brings back. అంతా ఏదో డార్క్ రూమ్స్ లాగా అలా ఉందన్నమాట. ఏదో ఒక జైల్లోకి వెళ్ళినట్టు అనిపించింది. కొంచెం లైట్గా భయం కూడా వేసింది. ఇక్కడంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని ఆ టేస్టింగ్ అంతా చేస్తూ ఉంటారట. వాళ్ళు తయారు చేసినవన్నీ కొన్ని నెలల పాటు అలా నిల్వ ఉంచేస్తారట, సంవత్సరాల పాటు. ఇక్కడ ఆర్గానిక్ ద్రాక్ష తోటలు ఉన్నాయండి. ఇక్కడైతే డైరెక్ట్గా మనం జస్ట్ అలా కడిగేసుకుని తినేసేయచ్చు అనమాట. చాలా కోసుకున్నాం ఇక్కడ. కానీ మనం మనీ కట్టేసి టికెట్స్ తీసుకుని లోపలికి వస్తాం కాబట్టి ఇక్కడ ఏమి రిస్ట్రిక్షన్స్ అవి ఏమి లేవండి. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఎంత బాగుందో కదా.
కాలిఫోర్నియాలో ఈ శాన్ ఫ్రాన్సిస్కోలోని అద్భుతమైన ప్రదేశాల్లో ఈ నాపా వ్యాలీ కూడా చాలా ముఖ్యమైనదండి. మేము వెళ్ళిన రోజే చాలామంది ఇండియన్స్ కూడా ఇక్కడికి విజిటింగ్కి వచ్చారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే 21 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వైన్ టేస్టింగ్ చేసే పర్మిషన్ ఉంటుందటండి. ఇక్కడ ఈ వైన్ స్టోరేజ్ ప్లేస్ అంతా కూడా ఎంతో నీట్గా ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారోనండి. చూసైతే మాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా బయట ఎలా వెళ్తూ ఉంటే ఈ వైన్ ఫ్యాక్టరీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. మనకి చాలా దగ్గరగా చూసాము. ఈ వైన్ తయారు చేసే లోపలికైతే వెళ్ళనివ్వరు, కానీ అక్కడ స్టోరేజ్ చేసే బ్యారల్స్ అన్నీ కూడా చూసాము. ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఈ వైన్ తయారు చేసే ఫ్యాక్టరీ అంట. ఏ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా ఎంతో మిషనరీ యూజ్ చేస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా ఏమిటేమిటో మిషనరీ అండి. బయట నుంచే చూసేసి అలా వచ్చేసాము. ఈసారి మా పాప డ్రైవ్ చేసిందనమాట. ఇక్కడ నుంచి ఇంకా నాపాలోనే కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం అనమాట. బ్యాక్ వాటర్ దగ్గర ఏదో బోటింగ్ చేద్దామని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు. కానీ ఎండ ఎక్కువగా ఉండటంతో బోటింగ్ చేయలేకపోయాం అనమాట. ఇక్కడికి యూఎస్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ప్రదేశాలకు వెళ్తూనే ఉన్నామండి. ఏ ప్రదేశానికి ఆ ప్రదేశమే, అసలు దేనికి కంపారిజన్ లేదనమాట. అంత బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళాము. ఇంకా ఇండియా వచ్చేసే ముందు వారం, అంటే మేము వచ్చేసి ఇప్పుడు ఈరోజు వీడియో పోస్ట్ చేసేసరికి ఒక 1 వీక్ ముందు వచ్చాము అనమాట. ఒక 5-6 డేస్ ముందు వచ్చాము. ఈ నాపా వ్యాలీకి వెళ్ళామండి. ఎడిటింగ్ చేసే టైం అక్కడ నాకు యూఎస్లో లేకపోయిందండి. సర్దుకోటాలు ఇంకా రిటర్న్ వచ్చే హడావిడిలో అక్కడ ఈ వీడియో పోస్ట్ చేయడం కుదరక ఇక్కడ ఇండియా వచ్చాక పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏదో పెద్ద చైర్లా ఉంది చూడండి, అక్కడ కూర్చున్నాం సరదాగా. బోటింగ్కి వెళ్ళే ఓపిక తీరిక లేదని అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా అందుకని ఊరికే అలా చూసేసి ఇంకా ఇక్కడిక్కడే కొంచెం సేపు స్పెండ్ చేసేసి తిరిగేసి మళ్ళీ ప్లెజెంటన్ వచ్చేసాము. యూఎస్లో మేము చూసిన ప్రదేశాలు, వెళ్ళినవన్నీ కూడా ట్రిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. షార్ట్ వీడియోస్ కూడా అక్కడ నేను ఏదైనా వెరైటీస్ వంటలు చేసినా, ఎక్కడికన్నా చిన్న చిన్న టెంపుల్స్కి వాటికి వెళ్ళినా అన్నీ కూడా A to Z మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్లో మంచి మంచి ప్లేసెస్ అనమాట. యోసిమిటీ నేషనల్ పార్క్, అలాగే లేక్ టాహు, మాంట్రే ఎక్వేరియము, అలాగే యాపిల్ గూగు మెటా హెడ్ క్వార్టర్స్, ఇండియన్స్ అందరం కలిసి అక్కడ పాట్లక్స్ చేసుకున్నాం అనమాట. అవన్నీ పోస్ట్ చేశాను. శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే చాలా చూడవలసిన ప్లేసెస్ అండి. దాన్ని ఒక్క వీడియోలో చేయటం కుదరక పార్ట్ 1, 2 అని 2 వీడియోస్ చేశాను అనమాట. పార్ట్ 1, పార్ట్ 2 అని. అవన్నీ కూడా ఇంకా చాలా వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ వచ్చాను. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్ అన్నీ చేస్తూ వస్తూ ఉంటానండి నేను. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడే చూసి నచ్చితేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియచేసి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Mama, don't you cry.